హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్ హబ్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఎఫిషియెంట్ అంటే ఏంటి, అలాగే లో లెవెల్ వర్సెస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని డిస్కస్ చేయబోతున్నా. సో ముందుగా మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అంటే ఏంటి, ఓకే, తర్వాత మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఓకే, ఈ రెండింటి గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా మెమరీ మేనేజ్మెంట్ టాపిక్లో వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే అండి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్లానింగ్, ఓకే, అలొకేషన్, కంట్రోలింగ్ ఆఫ్ రిసోర్సెస్ టు ఎన్ష్యూర్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అండ్ టు గివ్ ద డిజైర్డ్ అవుట్పుట్. సో ఏమంటున్నా అంటే ఒక ప్రాసెస్లో ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, ఒక ప్రోగ్రామరు ఎంత మెమరీ అలొకేట్ చేయాలనుకుంటున్నాడు, సో ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు, ఎంత కావాలి, ఓకే, సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఓకే, సో రిసోర్సెస్ని తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ అవుట్పుట్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కంట్రోలింగ్ చేయాలి, ఆ కంప్లీట్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే మేనేజ్మెంట్ అంటున్నాం. అంతే కదండి. సపోజ్ మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఎలా కట్టాలి, ఓకే, మనం ఎంత అమౌంట్ ఖర్చు చేయాలి, ఓకే, తర్వాత మనం సెమీ ఫర్నిష్డా, సో ఏం చేస్తే ఇల్లు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఇలా ఎలా అయితే మనం మేనేజింగ్ గురించి ఆలోచిస్తామో సేమ్ ఇక్కడ రిసోర్సెస్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఓకే అండి. సో ఈ మేనేజ్మెంట్లో మనకి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి? ఒకటి మెమరీ, సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, తర్వాత స్టోరేజ్ డివైజెస్ అండ్ సో ఆన్. సో దీంట్లో మనం ముందుగా ఏం నేర్చుకుంటున్నాం అంటే మెమొరీని. ఇప్పుడు అర్థమైందండి. సో ఈ మేనేజ్మెంట్ అనే ప్రాసెస్లో మనం మెమొరీ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, దాన్ని మనం మెమరీ మేనేజ్మెంట్ అంటున్నాం. సో ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మెమరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మెమరీ అంటే ఏ స్టోరేజ్ స్పేస్ ఆర్ హార్డ్వేర్ కాంపోనెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ప్రాసెసింగ్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మన ఇంట్లో కబోర్డ్ ఉంటుంది. కబోర్డ్లో మనం బట్టలు పెట్టుకుంటాం. సో ఇక్కడ కబోర్డ్ వచ్చేసి స్టోరేజ్ స్పేస్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మెమొరీ. లోపల ఉన్న బట్టలు వచ్చేసి డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో బట్టలు వచ్చేసి డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్. సో ఇప్పుడు మనం ఇంకొక వర్డ్ కూడా వాడినాం ఫర్ ప్రాసెసింగ్. సో లోపల ఉన్న బట్టలు మనం ఎందుకు వాడతామండి? వేసుకోవడానికి. సో అలాగే ఇక్కడ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ని ఎందుకు వాడుతున్నాం? ఫర్ ప్రాసెసింగ్. సో మరి డేటా అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? డేటా అంటే సింపుల్. ఒక ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ తీసుకోండి, 5 అనేది ఒక డేటా. ఓకే, సో ఇన్స్ట్రక్షన్ అంటే గివింగ్ కమాండ్. సో ఏం కమాండ్ ఇస్తాం? నా డేటాని ఒక అడిషన్ చేయని చెప్తున్నా, అంటే ఇక్కడ ఇచ్చిన డేటాని అడిషన్ చేయని ఒక కమాండ్ చేస్తున్నా. సో ఇవి రెండు డేటా, ఇది వచ్చేసి మనం కమాండింగ్ చెప్తున్నాం, అంటే అడిషన్ చేయని చెప్తున్నాం. ఓకే, తర్వాత వచ్చిందే మనకేంటి? అవుట్పుట్. ఇది మెమరీ అంటే. ఓకే, సో ఇప్పుడు మనం రెండు కంబైన్ చేద్దాం. ఓకే, ఇందాక మనం మేనేజ్మెంట్ అంటే ఏంటి సపరేట్గా తెలుసుకున్నాం, మెమరీ అంటే ఏంటి సపరేట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండు కలిపితే వాట్ ఈజ్ మీన్ బై మెమరీ మేనేజ్మెంట్? సో memory management is nothing but managing the RAM by processing, allocation, deallocation, controlling the resources during the program execution. సో ఇక్కడ మనం మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ర్యామ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకండి? మనం ప్రోగ్రామ్ అంతా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ర్యామ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ర్యామ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకే, టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటుంది.
సో మనం మెమరీ మేనేజ్మెంట్తో వర్క్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం ర్యామ్తో వర్క్ చేస్తున్నామని అర్థం. ఓకే, ర్యామ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత మెమరీ యూజ్ చేసుకోవాలి, ఎలా డీఅలొకేషన్ చేయాలి, సో దాని కంప్లీట్ మేనేజింగ్ని మనం టేక్ కేర్ చేస్తాం. ఓకే అండి, ఇంతే, చాలా సింపుల్. నేను జస్ట్ బేసిక్ ఒకటే చెప్పా, అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి, మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని మాత్రమే చెప్పా. ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టాటిక్ మెమరీ, ఇంకోటి డైనమిక్ మెమరీ. స్టాటిక్ మెమరీ అంటే ఏంటి, డైనమిక్ మెమరీ అంటే ఏంటి అని చూద్దాం. ఓకే, సో ముందుగా స్టాటిక్ మెమరీ అనేది కంపైల్ టైంలో యూజ్ చేస్తాం, డైనమిక్ మెమరీ అనేది రన్ టైంలో యూజ్ చేస్తాం. ఓకే, కంపైల్ టైం అంటే ఏంటి, రన్ టైం అంటే ఏంటి అని నేను మళ్ళీ క్లియర్గా చెప్తా. ఓకే, సో ముందుగా మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎగ్జామ్ రాయడానికని ఎగ్జామ్ హాల్కి వెళ్తాం. ఆబ్వియస్లీ ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. ఓకే, సో ఎగ్జామ్కి వెళ్ళినాక అక్కడున్న సార్ మనకి బై డిఫాల్ట్గా 2-3 పేపర్లు ఇస్తారు. ఓకే, ఎగ్జామ్ రాయడానికి. ఓకే, సో అలా కాకుండా మనం ఒక 10-15 పేపర్లు ముందుగానే తీసుకుంటే ఇక్కడ వచ్చే నష్టం ఏంటో మనం చూద్దాం. బై డిఫాల్ట్గా మనకి 2-3 పేపర్లు ఇస్తాడు కాబట్టి మనం 2-3 పేపర్లో మన ఆన్సర్స్ అన్నీ రాస్తాం. మనకి ఇచ్చిన ఎక్స్ట్రా 15 పేపర్స్లో ఇంకొక 2 పేపర్లు యూజ్ చేసుకుని మిగిలిన ఆన్సర్స్ మనం రాసేస్తాం. ఇక్కడ వరకు బాగుంది. కానీ ఇప్పుడు 15 పేపర్స్లో మనం కన్సిడర్ 3 పేపర్లు వాడుకున్నాం, ఇంకా మిగిలిన 12 పేపర్లు వేస్ట్ కదండి. సో స్టాటిక్ మెమరీలో జరిగేది కూడా ఇదే అండి. మనం ముందుగానే మెమరీని ఎంత వాడాలి అనేది మనం డిసైడ్ చేసేస్తున్నాం. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అరే ఆఫ్ 100 అని ముందుగానే డిక్లేర్ చేసేస్తున్నాం. ఓకే, కానీ అరే ఆఫ్ 100లో మనం ఎన్ని వాడుతున్నాం అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కదండి. దానివల్ల ఏమవుతుంది, మనకి మెమరీ లాస్ అవుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఆబ్వియస్గా ఉంది. దానికి సొల్యూషనే డైనమిక్ మెమరీ. సో ఇందాక మీకు కంపైల్ టైం అంటే ఏంటి, రన్ టైం అంటే ఏంటి తర్వాత చెప్తానన్నా కదా. సో ఇదే అండి. సో కంపైల్ టైం అంటే ముందుగానే మనం డిసైడ్ అవ్వడం, అంటే ప్రాసెస్ చేసే ముందు ఆర్ ఎగ్జిక్యూషన్ చేసే ముందు ముందుగానే మనకి ఎంత కావాలి అని డిసైడ్ చేయడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ మన ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళు సపోజ్ కన్సిడర్ వాళ్ళొక 50 మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఉంటారు. కానీ వాళ్ళు సపోజ్ ఒక 50 ప్లేట్స్ తీసుకురావాలనుకోండి భోజనానికి. సో ఏమవుతుంది, వాళ్ళు ఇన్వైట్ చేసేది అయితే 50 మెంబర్స్ని, కానీ వాళ్ళు ముందుగానే ఓకే 50 మెంబర్స్ వస్తారు కదా అని ఒక 15 లేదంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువ రావచ్చేమో అని ఇంకొన్ని ఎక్కువ ప్లేటో తెచ్చుకుంటారు. కానీ సరిగ్గా ఫంక్షన్ రన్ అయ్యాక చూస్తే 10-15 మంది వస్తారు. దీనివల్ల ఏం అబ్జర్వ్ చేసినాం, మనం తెచ్చింది కన్సిడర్ 60 ప్లేట్లు అనుకోండి, దాంట్లో యూజ్ చేసింది 20 ప్లేట్లే, మిగిలినవన్నీ వేస్ట్ అయిపోయాయి. అఫ్ కోర్స్ మనం వేస్ట్ చేయము, మనం ఇంకో ఏదైనా ఫంక్షన్స్కి యూజ్ చేస్తాం. బట్ రియాలిటీ అంతే కదండి, 60 ప్లేట్స్ తెచ్చుకుంటే దాంట్లో 20 వాడినా మిగిలిన 40 వేస్ట్ అయినట్టు. అలా కాకుండా వాళ్ళు వచ్చాక మనం ఇమీడియట్గా మనకు ఒక ఇమీడియట్గా సప్లై చేసే ఒక సప్లయర్ ఉంటే, సపోజ్ కన్సిడర్ ఓకే నా ఫంక్షన్కి 20 మంది వచ్చినారు, ఇంకా భోజనం చేయడానికి ఇంకా 1 అవర్ ఉంది, ఒక 20 ప్లేట్లు తెచ్చేసుకో, ఎట్లుంది కదా. దీనివల్ల మనకేమి ఎలాంటి ప్లేట్స్ వేస్ట్ అవ్వవు. సో ఈ కాన్సెప్ట్ని మనం డైనమిక్ మెమరీ అంటున్నాం. సో డైనమిక్ మెమరీలో మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రన్ టైంలో అలొకేషన్ చేస్తాము, ఇంకోటి మనం ఇక్కడ మెమరీ అనేది వేస్ట్ కాదు. స్టాటిక్ మెమరీలో వచ్చేసి మనం కంపైల్ టైంలో అలొకేషన్ చేస్తాము, మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డైనమిక్ మెమరీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో డైనమిక్ మెమరీ అంటే సపోజ్ మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, బై డిఫాల్ట్గా 2-3 పేపర్లు వస్తుంది, మనం రాసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ముందుగానే 10-15 పేపర్లు తీసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి బై డిఫాల్ట్గా ఇచ్చిన 3 పేపర్లు రాసేసి తర్వాత మనం పేపర్ అని అడిగి మరీ తీసుకుంటాం. అంటే నీకు ఎంత కావాలో అంతే తీసుకుంటావు డైనమిక్ మెమరీలో, వేస్ట్ అయ్యనే చేయవు. ఓకే,
ఇందాక మనం ఫంక్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఎంతమంది వస్తారో వాళ్ళని బేస్ చేసుకొని అన్నే ప్లేట్స్ తెప్పిస్తాం, వేస్ట్ అవ్వదు మెమొరీ. సో ఇదే అండి. సో స్టాటిక్ మెమొరీ అంటే కంపైల్ టైంలో రన్ అవుతుంది, అంటే ముందుగానే డిసైడ్ అవుతాం ఎంత మెమొరీ కావాలనేది. సో దీంట్లో మెమొరీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే డైనమిక్ మెమొరీలో అయితే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు కానీ ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు కానీ మనం డిసైడ్ అవుతాం ఎంత కావాలి మెమొరీ అనేది. దీనివల్ల మెమొరీ అనేది సేవ్ అవుతుంది, మనకి ఎలాంటి వేస్ట్ అనేది జరగదు. సో ఇది అండి. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మెమొరీ గురించి చూసాం. ఓకే అండి. సో ఇప్పుడు ఈ డైనమిక్ మెమొరీలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే దీంట్లో 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మ్యాన్లోక్, సెకండ్ వచ్చేసి క్యార్లోక్, థర్డ్ వచ్చేసి రియల్ లాక్, ఫోర్త్ వచ్చేసి ఫ్రీ. దీని సింటాక్స్ ఏంటి అన్నీ మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్దామండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్లో రిమైనింగ్ పాయింట్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ కాన్సెప్ట్ అనేది నేను జస్ట్ మరీ ఇన్ డీటెయిల్గా కాకుండా ఒక మాదిరిగా హై లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఏమీ చెప్పట్లేదు. ఈ మెమొరీ మేనేజ్మెంట్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అందులో నేను క్లియర్గా మ్యాలోక్ సింటాక్స్ ఏంటి ఇంకా నీట్గా ఇన్ డీటెయిల్గా ఏదైనా కొత్త ఎగ్జాంపుల్ దొరికితే దాని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే అండి. సో ఇంతే అండి. సో ఐ హోప్ మీకు మెమొరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అర్థమైందని అనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. అంతవరకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.